సిబిఎన్ గారికి అదేవిధంగా జగన్ గారికి మధ్య తేడా మీరందరూ కూడా బాగా గమనిస్తే, జగన్ గారు ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఎవిడెన్స్ చూపిస్తారు. ప్రతి ఒక్క దానికి ఎవిడెన్స్ ఉంటుంది. వీడియో రూపంలోనో లేకపోతే జీవోల రూపంలోనో ఏదో ఒక ఎవిడెన్స్ చూపించి ఆయన మాట్లాడతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఏముండవు, ప్రూఫ్స్ ఏముండవు, ఎవిడెన్స్ ఏముండవు, జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు అంతే. మైక్ పట్టుకొని మాట్లాడేస్తుంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు తానా అంటే పవన్ కళ్యాణ్ గారు తందానా అంటారు. అయినా సరే ఎవిడెన్స్ చూసుకోవాలి కదా, స్టేట్మెంట్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నామో పాతకాలంలో అయితే ఏం మీడియా గొట్టాలు ఉండేటివి కాదు. ఉన్న మీడియా గొట్టాలన్నీ కూడా ఒకవైపే ఉండేటివి. ఆనాడు సోషల్ మీడియా లేదు, గూగుల్ని అంత వాడేవాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. ఈనాడు మనం ఏం మాట్లాడుతున్నామో గూగుల్ అలా టైప్ చేస్తే అలా డేటా వచ్చేస్తుంది. వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారా కరెక్ట్ మాట్లాడుతున్నారా మొత్తం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు గూగుల్కి అమ్మ మొగుడు వచ్చింది, ChatGPT, ఇంకా క్లియర్గా ఇచ్చేస్తుంది. అదే కాకుండా గ్రోక్ అంట, అది ఇంకా యాక్యురసీ. ఇంత చర్చింగ్ డేటా ఉంటే ఇంకా మీరు మాట్లాడే తప్పుడు మాటల్ని ఎవరు నమ్ముతారా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా, ఆయన ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్స్. గతంలో చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల కొండని 2 కొండలు చేసేశాడు, అందుకే ఆయన క్రిస్టియన్ కాబట్టి అలా చేసేశాడు, అందుకే అలా పోయాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. మా చుట్టుపక్కల కూడా చాలామంది మాట్లాడుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా చేసేసాడంట, అలా చేసేసాడు అనేది. మేమంతా కూడా నమ్మేశాం. ఏమో చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి చేసి ఉండొచ్చేమో అని చెప్పేసి చాలామంది నమ్మేశారు కూడా. అదే నిజమని మొన్నటి వరకు కూడా అందరూ అనుకున్నారు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వీడియోలు మొత్తం కూడా ప్రజలందరికీ కూడా మబ్బు మొత్తం వీడిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పేసి ఆయన జీవో తీసుకొచ్చాడు. తిరుమలకు సంబంధించిన దేవస్థానాలు ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పేసి జీవో తీసుకొచ్చాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి బీజేపీతో పొత్తు లేదు కాబట్టి క్రిస్టియన్ల ఓట్లు, ముస్లింల ఓట్లు కావాలని చెప్పేసి ఆనాడు ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడు? ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 746 జీవోలు తీసుకొచ్చాడో తిరుమలకు సంబంధించి 2 కొండలు కాదు 7 కొండలు మత ప్రచారం చేయకూడదని చెప్పేసి ఏవైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవోలు తీసుకొచ్చాడో వాటిని కొట్టేస్తా, క్యాన్సిల్ చేసేస్తా అని చెప్పేసి బహిరంగ సభలో మాట్లాడుతుంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి వీడియోనే రిలీజ్ చేశారు. మీరు అందరూ కూడా చూస్తుంటారు, సోషల్ మీడియాలో బీభత్సంగా రచ్చ అవుతుంది, మామూలు గుడి కాదు. ఏదైనా సరే ప్రూఫ్స్. హెరిటేజ్ గురించి మాట్లాడాడు, హెరిటేజ్ గురించి కూడా విత్ డేటా. హెరిటేజ్ ఏంటి, హెరిటేజ్ ఎవరితో కలిశారు, ఎక్కడ కలిశారు, ఏ విధంగా టై అయిపోయారు, ఎవరు లడ్డూలు నెయ్యి సరఫరా చేశారు, ఆ నెయ్యి రిజెక్ట్ అయితే మళ్ళీ వెనక్కి ఎలా పంపించారు, ఎన్ని కేజీలు పంపించారు, మళ్ళీ అవి ఎలా రిటర్న్ వచ్చాయి, మొత్తం సిబిఐ ఛార్జెస్ డేటాను అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా తీసుకొచ్చి మొత్తం కూడా ప్రజలకు అందరికి కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడడం జరిగింది. అంత క్లియర్ కట్గా ఇంకెవరు మాట్లాడతారు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి అని చెప్పేసి బల్లగుద్ది మరి ఆ వీడియోస్ అన్ని కూడా వేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 1 డే పూర్తి 1 డే పైన అయిపోతుంది కదా, 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొచ్చారని చెప్పేసి ఏదైతే మాట్లాడాడో దానికి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఒక్కడైనా మాట్లాడా? కాదు మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడచ్చు కదా. కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసినంత కూడా తప్పుడు ప్రచారం. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదు, వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవు. ఎందుకంటే వీళ్ళు చేసినంత కూడా తప్పుడు ప్రచారం కాబట్టి. ఇలా ఒకటి కాదు ఎన్ని చెప్పుకున్నా చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 746, 747 జీవోని రిలీజ్ చేశారు కదా మొత్తం వీడియోలో. జీవో నెంబరు, డేటు, ఎవరు రిలీజ్ చేశారు, ఏంటి కథ మొత్తం డేటాను మొత్తం రిలీజ్ చేశారు. కౌంటర్ ఇచ్చేవాడు నాదిరేలా అలా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఏం అవసరం లేదు, మైక్ ఉంటే చాలు
వాళ్ళ మనసుకి ఏది తోస్తే చాలు అది మాట్లాడేస్తుంటారు. ఇంకా మన పచ్చ మీడియా ఇంకొక ఎత్తు. ఈ నిజంగా నాకైతే అర్థమవుతుంది, ఈ టర్మ్ మొత్తం కూడా ఈ మత రాజకీయాలతోనే సరిపెట్టేసేట్టుగా ఉండరు. ప్రజా సమస్యలతో సంబంధం లేదు, ప్రజా సంక్షేమం సంబంధం లేదు, అభివృద్ధితో సంబంధం లేదు, అప్పులతో సంబంధం ఏం లేదు. మొత్తం మతం మీద, ఈ లడ్డూ మీద, వీటి మీద రాజకీయాలు పూర్తి అయ్యేటట్టుగా ఉన్నాయి. మళ్ళీ నేను అసెంబ్లీలో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ ఏదో చొప్పులు వేసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిమలు పట్టుకున్నారని చెప్పేసి, ఫ్లెక్సీలు పట్టుకున్నారని చెప్పేసి మళ్ళీ ఏదో వైసీపీ వాళ్ళు ఎక్కడ కానీ చొప్పులు వేసుకొచ్చి ఇవి పట్టుకోలే, స్వామి గారి ఫోటోలు పట్టుకోలే. వాళ్ళు బయట తీసేసి వచ్చి పట్టుకున్నారు. వాళ్ళు బయట తీసేశారు చెప్పులు, తర్వాత లోపలికి వచ్చి అవి చూపించడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ రాద్ధాంతం అంట. ఈరోజు ఏదో మళ్ళీ పెద్ద కార్యక్రమం చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సిగ్గుండల్లా. నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఒకసారి చూడండి. ఆయన ఏనాడైనా సరే దేవుడికి పూజ చేసేప్పుడైనా షూలు తీశాడా? ఎవరికైనా సరే దేవుడి యొక్క పటాలు విగ్రహాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే షూలు తీసి ఇచ్చాడా ఎవరికైనా? అన్ని షూలు వేసుకునే చేస్తూ ఉంటాడు. ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా. సిగ్గుండాలి కొంచెం సరే. అట్లా అనుకుంటే ప్రతి ఒక్కరి పర్సులో కూడా దేవుడి ఫోటోలు ఉంటాయి. మరి వాళ్ళంతా కూడా చెప్పులు షూలు వేసుకునేది ఉంటారు. ఆఫీస్కి అంతా వెళ్ళేది వాళ్ళ జోబులో కూడా ఉంటాయి కదా. మెడలో కూడా దేవుడు ఇవి వేసుకుంటారు, దేవుడు దండలు వేసుకుంటారు మెడలో. అది చచ్చేదాకా వేసుకునే ఉంటారు. మరి వాళ్ళు ఆ దండ వేసుకున్నారని చెప్పేసి చచ్చేదాకా వాళ్ళు చెప్పులు షూలు వేసుకోకూడదు అంటే అవుతుంది. ఏది పడితే అది మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సిగ్గు సరబడి ఏముండదు. ఆ నాయకులు కానీ సరే కొంచెం ఉండాల. వీళ్ళే ఫస్ట్ శాసనసభలో గోవిందా గోవిందా నడిచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్టార్ట్ చేసింది వీళ్ళు. తర్వాత వైసీపీ వాళ్ళు శాసనమండలిలో శివ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అప్పుడు కూడా అంతే, దేవుడు మాట ఎందుకు ఇక్కడ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. స్టార్ట్ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. శాసనసభలో వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేసింది గోవిందా గోవిందా కలితే నెయ్యి వైసీపీలో జరిగిందని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు. తర్వాత శ్రీశైలంలో లాఠీ చార్జ్ చేసినప్పుడు శాసనమండలిలో వైసీపీ వాళ్ళు శివ అని చెప్పేసి మాట్లాడారు. అది తప్పు అంట. మరి ఆనాడు వాళ్ళు ఆ శాసనసభలో గోవిందా గోవిందా అన్నది ఎంత నీచమైన రాజకీయాలు చేస్తుంటారో చూడండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు చేసింది మాత్రం ప్రజలకు తెలియనివ్వరు, ఎదుటి వాళ్ళు చేసేది మాత్రం బాగా మీడియాలో కూడా ఎక్కడతారు. ఇంకా వాడైతే బూతు కృష్ణగాడు, వెంకటకృష్ణగాడు నోటుకు వచ్చేది మాట్లాడుతున్నాడు. వాడికి కడుపుకి అన్నం తింటాడు, ఏం తింటాడో అర్థం కావడం. చంద్రబాబు నాయుడు గారు అంట ఏనాడు కూడా షూలు వేసుకొని పూజలు చేయలేదంట, షూలు వేసుకొని దేవుడి యొక్క విగ్రహాలు పట్టుకోలేదంట, సాక్షులతో పట్టుకున్నాడంట, సాక్షులతో వేసుకున్నాడంట. సిగ్గుండాలి. ఆ లైవ్ వీడియోస్ చూడండి ఒకసారి, లైవ్ వీడియోస్ ఫొటోస్ అనేది చూడండి. ఏం చేస్తున్నాడు ఆయన. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి, ఏం మాట్లాడతావు ఇక. మరి దాంట్లో అది కూడా ఎడిటింగ్ అంట. ఈ దుంపదగా ఏం మీడియాలో ఆయన, నువ్వు మీడియాలో అది నువ్వు కూడా ఇంకేం చెప్తాను ఎప్పుడు అట.